ఈరోజు మాట్లాడుతున్న టాపిక్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ లోపల మరి విద్యార్థి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తాడు, మనకు ఇవ్వబడినటువంటి టాపిక్స్ లోపల ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తాడో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ప్రాబ్లం 460 minus 248. 460 minus 248. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూసినట్టయితే 3 డిజిట్ సబ్ట్రాక్షన్ లో 1 ప్లేస్ x ప్లేస్ 100 ప్లేస్. Children cannot understand the place value of this problem. అంటే ఇక్కడ ఈ ప్లేస్ వాల్యూ అనేది అర్థం చేసుకోడు. మళ్ళీ ఇక్కడ బిగ్గర్ నెంబర్ నుండి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 6 నుండి సబ్ట్రాక్షన్ 1 ప్లేస్ లో 0 ఉన్నప్పుడు x ప్లేస్ నుండి భాగంగా తీసుకోకుండా ఇక్కడ 8 నుండి సబ్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 8 - 0 8 అని ఇస్తాడు. ఇక్కడ మెయిన్ గా మిస్టేక్ చేయడం ఏంటంటే ఇక్కడ x ప్లేస్ నుండి భాగంగా తీసుకోకుండా 8 నుండి 1 ప్లేస్ లో ఉన్నటువంటి సెకండ్ నెంబర్ లో ఉన్నటువంటి 8 నుండి బిగ్గర్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చేసేటువంటి మిస్టేక్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 546 minus 250. ఇక్కడ ఉన్నటువంటి 3 డిజిట్ నంబర్ సబ్ట్రాక్షన్ లో 6 minus 0 1 ప్లేస్ లో 6 అని రాస్తాడు. నెక్స్ట్ ప్లేస్ లో 4 minus 5 అంటే 4 టైమ్స్ 5 టైమ్స్ ఉంటాయి ఇక్కడ. మరి ఇక్కడ పైనటువంటి నెంబర్ బిగ్గర్ నెంబర్. ఇక్కడ టెన్స్ ప్లేస్ ఒక విద్యార్థి దగ్గర 4 టెన్స్ ఉన్నట్టయితే ఆయన దగ్గర నుండి మాకు 5 టెన్స్ ఇవ్వాలి. మరి ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా మరి ఇవ్వడానికి ఏం చేయాలి? 100 ప్లేస్ లో ఉన్నటువంటి ఒక 100 తీసుకొస్తే ఇక్కడ 10 టెన్స్ అవుతాయి. 10 + 4 = 14 టెన్స్. 14 టెన్స్ నుండి 5 టెన్స్ ఇస్తే 9 అవుతాయి. 9 అనేది ఇక్కడ వేసుకోవాలి. కానీ విద్యార్థి ఏం చేస్తాడంటే 5 నుండి సబ్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 - 4 1 అని రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది చేసేటువంటి విద్యార్థి చేసేటువంటి జనరల్ కొంతమంది విద్యార్థులు మిస్టేక్స్ చేస్తారు. నేను అందరిని అంటలేను. అవి రాయండి సార్. థర్డ్ ప్రాబ్లం మిస్టేక్స్ రాయండి. 640 minus 23. ఇక్కడ విద్యార్థి మొదటి నెంబర్ 640 minus 23 లో 3 డిజిట్ నెంబర్ లో 640 ని కరెక్ట్ రాస్తాడు. తర్వాత 23 అనేది children cannot write the number without proper way. అంటే సరైన క్రమంలో ప్లేస్ వాల్యూ ప్రకారము రాయడు. ఇక్కడ 3 అనేది 1 ప్లేస్, 2 అనేది 10 ప్లేస్. మరి 1 ప్లేస్ కింద 3 వేయాలి, 10 ప్లేస్ కింద 2 వేయాలి. కానీ ఇక్కడ 100 ప్లేస్ కింద 2 వేస్తాడు, 10 ప్లేస్ కింద 3 వేస్తాడు. చేయడం వల్ల ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే నెంబర్ అనేది అంటే ఉన్నటువంటి స్థాన విలువలుగా మార్పు రావడం ద్వారా మొత్తం ఈ ప్రాబ్లం అనేది మిస్టేక్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొంతమంది మిస్టేక్ చేస్తారు. మరి ఇక్కడ యాక్చువల్ గా 3 అనేది 0 కింద ఉండాలి, 2 అనేది 4 కింద ఉండాలి. అప్పుడు 10 ప్లేస్ లో ఉన్నటువంటి 4 నుండి ఇక్కడికి భాగంగా తెచ్చుకున్న తర్వాతనే సబ్ట్రాక్ట్ చేస్తే ఆ లెక్క అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 500 minus 499. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే 1 ప్లేస్ లో 0, 10 ప్లేస్ లో 0 ఉంది, 100 ప్లేస్ లో 5 ఉంది. మొత్తం 500 నుండి 499 సబ్ట్రాక్ట్ చేయమంటే ఇక్కడ విద్యార్థి 5 నుండి ఇక్కడ 10 ప్లేస్ లో 0 ఉంది కాబట్టి మరి 0 నుండి మనం భాగంగా తెచ్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 100 ప్లేస్ లో ఉన్నటువంటి 5 నుండి భాగంగా తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? 10 ప్లేస్ తీసుకొచ్చిన తర్వాతనే 1 ప్లేస్ తీసుకెళ్ళాలి. కానీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు? 100 ప్లేస్ లో ఉన్నటువంటి 5 నుండి డైరెక్ట్ 1 ప్లేస్ కు భాగంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా చేసేటువంటి మిస్టేక్స్ ను మనం కరెక్షన్ చేసి చెప్పినట్లయితే విద్యార్థి సరిగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.